గత సర్కార్ ఇష్టానుసారంగా వైజాగ్ పై నిర్ణయాలు తీసుకున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపొందించే ఆలోచన చేస్తున్నట్టుగా కూటమి నేతలు కొనతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. 4 నెలల్లో మాస్టర్ ప్లాన్ లో మార్పులు ఉండేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏవైతే మాస్టర్ ప్లాన్ ఉందో గతంలో తప్పులు తడకలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా వారు ఇష్టానుసారంగా వారు మాస్టర్ ప్లాన్ అన్ని కూడా మార్చి వారు రూపొందించినటువంటిది మళ్లీ రివ్యూ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రేటర్ విశాఖ అంటే రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఎక్కువ రెవెన్యూ సంపాదించినటువంటి పెద్ద నగరం కాబట్టి ఈ నగరానికి సరైనటువంటి మాస్టర్ ప్లాన్ ఉండాలనే శాసనసభ్యుల కోరిక మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు నిర్ణయం తీసుకుని ఒక రివ్యూ చేసి పెండింగ్ ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ కూడా అలాగే మాస్టర్ ప్లాన్ లో గత ప్రభుత్వం ఏం చేశారంటే అడ్డగోలుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ సొంత సైట్లలో ఈ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్ చేశారు. దాని మీద పూర్తి స్థాయి రివ్యూ కూడా చేయమని చెప్పేసి మంత్రి గారికి తీసుకుని రావడం జరిగింది. సుమారు 3 గంటల పాటు రివ్యూ చాలా ఓపికగా అధికారులు మంత్రి గారి సమక్షంలో వినడం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ అన్ని కూడా వినడం జరిగింది. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది ప్రజలకి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడ్డారు. అట్లాగే మనకి వైజాగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ 20 years వరకు ఉంటుంది. మాస్టర్ ప్లాన్ 2047 ని దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రాజెక్ట్స్ రోడ్స్ విషయం కానీ లేకపోతే మెట్రో ట్రైన్స్ గురించి కానీ హైవేస్ పైన మళ్లీ బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం గురించి కానీ అందరూ అధికారులతోటి సమీక్షించి వారు మాకు చాలా సంతోషం కలిగించారు.